మైగ్రేన్ తలనొప్పి అనేది ఎంత కామన్గా వస్తుందంటే మన ఇండియాలో చూస్తే ఆడవాళ్లలో మరి ముఖ్యంగా వయసులో ఉన్నవాళ్ళు అంటే 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళలో తరచుగా ఈ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. 30 నుంచి 40% మంది ఆడవాళ్ళు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. కానీ దీనికి కారణాలు ఏంటి, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా తక్కువ మందికి అవగాహన అనేది ఉంటుందన్నమాట. జీవనశైలి మార్పుతోటే చాలా మటుకు మైగ్రేన్ తలనొప్పి అనేది మనం తగ్గించుకోవచ్చు. మనకి మెదడు చుట్టూతా కూడా కొన్ని నొప్పిని కలిగించే భాగాలు ఉంటాయి. వాటిలో ఏదన్నా ఇరిటేట్ చేసేది మనకి హార్మోన్స్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక వాతావరణంలో కొన్ని మార్పులు అయి ఉండొచ్చు, కొంతవరకు స్ట్రెస్ వలన కూడా మనకి ఇరిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కండరాలు నరాల చుట్టూతా ఉన్న ఏవైతే మెనింజెస్ కానీ ఇతరత్ర కారణాల్లో మనకి ఇంపార్టెంట్వి అంటే డేంజరస్వి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది అన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇవేమీ లేవు సిమ్టమ్స్ని బట్టి ఎనలైజ్ చేస్తూ ఇది మైగ్రేన్ హెడేకే అని అనుకుంటే కనుక మనం దానికి రకరకాల కారణాలు మాట్లాడుకుంటూ ఉంటాం. వాటిలో ఒకటి జెనెటిక్, అంటే మనకి వంశపారపర్యంగా కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది రావచ్చు. ఇప్పుడు ఒకళ్ళకి ఎవరికైనా మైగ్రేన్ హెడేక్ ఉందనుకోండి, వాళ్ళ పిల్లల్లో లేదంటే వాళ్ళ సిబ్లింగ్స్ అంటే చెల్లెళ్ళు అక్కల్లో కూడా మనకి తరచుగా ఈ హెడేక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని పదార్థాలు ఫుడ్ ఐటమ్స్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా కొంతమందికి అయితే ఎండలో వెళ్తే లేదంటే పీరియడ్స్ సమయంలో కూడా ఈ హెడేక్ అనేది తరచుగా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మనం సిమ్టమ్స్ కనుక గమనించినట్లయితే తలలో ఒకవైపు భాగంలో ఎక్కువగా తలనొప్పి చెప్తూ ఉంటారు. అది కుడివైపు అయినా అవ్వచ్చు, ఎడమవైపు అయినా అవ్వచ్చు. ప్రతిసారి ఒకే వైపు వస్తుంది అని కూడా గ్యారంటీగా చెప్పలేం. కొన్నిసార్లు అటు ఇటు రెండు వైపులా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి పూర్తి తల పట్టేసినట్లుగా నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి ఏ విధంగా ఉంటుంది అంటే పల్సేటింగ్ హెడేక్ అంటాం. అంటే లోపలేదో ధడ్ మని సుత్తిపెట్టి కొడుతున్నట్లుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు కొంచెం డల్ హెడేక్ లాగా స్టార్ట్ అయ్యి ఒక పీక్కి వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాము. ఇక అది 1 అవర్ నుంచి మొదలయ్యి కొంతమందిలో అయితే 3 నుంచి 4 రోజుల దాకా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటుగా కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే కొంతమందిలో కంటి చూపు సరిగా కనపడకపోవటం, బూజుగా ఉండటము లేదా రెండుగా కనపడటము, వాంతి వచ్చినట్లుగా ఉండడం లేదా వాంతి అయిపోవటము. ఇక ఒకసారి అయితే చీకటి మొత్తం గదిని చేసేసుకొని అలా నిద్రపోతే బాగుండు, కొంచెం లైట్ పడ్డా సౌండ్ వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితి, బాగా ఇరిటేషన్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా మైగ్రేన్ లక్షణాలుగా పరిగణిస్తాము. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మనకి మామూలు అన్ని హెడేక్స్ లాగానే చిన్న పారాసెటమాల్ వేసుకుంటేనో ఒక కాఫీ తాగితేనో కాసేపు రెస్ట్ తీసుకుంటేనో కూడా కొంతమందిలో తగ్గిపోతూ ఉంటుంది. మైల్డ్ హెడేక్ కింద కన్సిడర్ చేస్తాము. కొంతమందిలో అది చాలా సివియర్గా వస్తుంది. అలాంటప్పుడు మైగ్రేన్ స్పెసిఫిక్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, నాప్రాక్సిన్ అని, అలాంటి మెడిసిన్స్ని మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా సివియర్గా ఉండి వామిటింగ్స్ అలా అయిపోతుంటే డీహైడ్రేషన్లోకి వెళ్ళకూడదు కాబట్టి అలాంటి వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇంకా కొన్ని మెడిసిన్స్ ద్వారా ఆ నొప్పిని తగ్గించడం అనేది జరుగుతుంది. ఇలాంటి హెడేక్ వారానికి ఒక్కసారో నెలకు ఒకసారో వస్తే పర్వాలేదు. అదే ఫ్రీక్వెన్సీ కనుక చాలా ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు తరచుగా సెలవులు పెట్టాల్సి రావటము, వాళ్ళ పనులు ఏమీ చేసుకోలేని ఇబ్బందికర పరిస్థితి కనుక ఉంటే వాళ్ళలో మనము క్రానిక్ మైగ్రేన్ అని డయాగ్నోస్ చేసుకొని వాళ్ళకి ప్రివెంటివ్ మెడిసిన్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే 3 నెలల నుంచి 6 నెలల దాకా ఒక కోర్స్ లాగా ఇస్తామన్నమాట. దాన్నే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం. అంటే నొప్పి వచ్చినప్పుడు మాత్రమే వేసుకునేదైతే దాన్ని రెస్క్యూ మెడికేషన్స్ అంటాము. ఇలా మనము ఒక కోర్స్ లాగా మైగ్రేన్ కోసం ఇస్తే దాన్ని ప్రొఫైలాక్టిక్ మైగ్రేన్ ట్రీట్మెంట్ అంటాము. ఇలాంటిది ఎలాంటి పేషెంట్స్కి స్టార్ట్ చేయాలి అనేది మాకు కొన్ని క్రైటీరియా ఉంటాయి. వేరే కారణాలు ఏమీ లేవు, బ్రెయిన్లో సెకండరీ హెడేక్స్ అంటే చాలా సీరియస్ ఇష్యూస్ ఏం లేవు అని నిర్ధారించుకున్నాక వీళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే ప్రతి పర్సన్కి దీనివల్లనే హెడేక్ వస్తుంది అని గ్యారంటీగా చెప్పలేము. సో ట్రిగ్గర్స్ అనేవి వేరు పర్సన్స్కి వేరేగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నాకు సన్లైట్ పడదనుకోండి, నేను బయటికి వెళ్ళేటప్పుడు ఒక గాగుల్స్ పెట్టుకోవడం కానీ
బాగా ఎండగా ఉంది అనుకున్న రోజున బయటికి వెళ్ళకపోవడం కానీ మనకి ఉపశమనాన్ని కలిగిస్తుంది, మళ్ళీ మైగ్రేన్ అనేది రాకుండా చేస్తుంది. అట్లాగే కొంతమందిలో స్మోకింగ్, ఆల్కహాల్ చేసే అలవాట్లు ఉంటాయి. అవి చేసినప్పుడు ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటివి చేయకుండా ఉండటానికి వాళ్ళు ప్రయత్నించాలి. ఇక నిద్ర లేకపోవటం, ఆహారం ఆలస్యంగా తీసుకోవటము, ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. మైగ్రేన్కి ఒక ఇంపార్టెంట్ కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ బరువు బాగా పెరగటం కూడా. సో దీనికి మనం ఏం చేయగలుగుతాము? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ పౌష్టికాహారం తీసుకున్నారనుకోండి, ఆ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి, వెయిట్ అదుపులో ఉంటుంది. ఇక మైగ్రేనే కాకుండా చాలా రకాల హెడేక్స్ని, హెల్త్ ఇష్యూస్ని కూడా ప్రివెంట్ చేయగలుగుతాము.